Hey guys, welcome back to my channel and welcome back to another new video in Sushmayam. So Ivala video is another vlog in my Jaipur. Already last first day 1 and day 2 Jaipur vlogs are Miru, and this is going to be last couple of days in my Jaipur. Meer chustaru how chaotic this is going to be ani. So video start chese mundu I wanted to say something. The trip mottam memu self ga plan cheskunnam anamata. There was no travel agency or anyone involved. It was all like plan or figure out approach madi. సో అలా మీరు కూడా సెల్ఫ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే వెన్ ఐ వాజ్ ప్లానింగ్ అట్లీస్ట్ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ రిలవెంట్ కాంటెంట్. ఐ వుడెంట్ సే జైపూర్కి వెళ్ళని వాళ్ళు ఎవరు లేరు అని కాదు, జైపూర్కి వెళ్ళిన కాంటెంట్ చాలా ఉంది. బట్ ఎస్పెషలీ సంథింగ్ రిలవెంట్ టు ఆర్ తెలుగు పీపుల్ అండ్ లైక్ యునో మనకి రిలవెంట్గా అనిపించే కాంటెంట్ నాకు ఏది కనిపించలేదు. సో దట్స్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ వెన్ ఐ పుట్ దిస్ బ్లాగ్స్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ సమ్మన్ హూ ఈస్ లుకింగ్ టు ట్రావెల్ అండ్ యునో who is also looking to plan their own trip and stuff. So that is the whole agenda. I hope these videos really serve that purpose. Meelo everkaina meelo okkalkaina if this really helped in planning your own trip, I think the mission is served. And also ee travel lo food, stay and also must visit places recommendations anni next video lo vachestunnayi. So stay tuned for that. Now without any further ado, let's get this vlog started. Day 3 in Jaipur. పొద్దున్నే కాదు, ఆల్మోస్ట్ 11 అయింది. ఆ టైము 11 అయింది, చాలా లేట్గా లేచుండే. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బుఫే కాదంట, ఆర్డర్ చేసుకోవాలంట. చాలా ఫ్యూ ఐటమ్స్ ఉన్నాయి, అందులో కూడా ఇట్లా 1-2 ఐటమ్సే ఆర్డర్ చేసుకోవచ్చు అన్నాడు. సో వీ ఆర్డర్డ్ పరాఠాస్ అండ్ పూరి భాజీ. టు బి వెరీ ఆనెస్ట్, ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా అసలు అంతా ఆయిలీ డీప్ ఫ్రైడ్ చూస్తుంటే అసలు తినబుద్ధి కూడా కావట్లేదు. అందేమో అంతా ఇడ్లీ సాంబార్ దోశ అలాగా ఉంటుంది కదా. మెహందీ పెట్టించుకున్నా, హౌస్లో మెహందీ. అది వాటర్ గాట్. పన్నీర్ పరాఠా, ఆలూ పరాఠా, దహీ, పికల్, మక్కీ, బటర్, దహీ. సో వాట్ యూ గోయింగ్ టు హ్యావ్. అండ్ తర్వాత పూరి భాజీ కూడా వస్తుంది. చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నా కూడా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. సో మేము తొందరగా తినేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసేసాము. మా మెయిన్ అజెండా ఇవాళ ఏంటంటే హవా మహల్ అండ్ ఆల్సో షాపింగ్. మా రూమ్ బయటే పూల్ ఉండే, పూల్లో దిగుదామన్నా కూడా టైం లేదు. అండ్ ఆల్సో ఎండ ఫుల్ గట్టిగా దంచి కొట్టింది ఆ రోజు. ఫస్ట్ 2 days క్లైమేట్ అసలు చాలా ప్లెజెంట్గా ఉండే. ఏంటి అసలు రాజస్థానేనా అనిపించింది, ఎందుకంటే బాగా ఎండలు ఉంటాయి అని తెలుసు కదా. బట్ ద నెక్స్ట్ డే మాత్రం ఫుల్ అదరగొట్టింది. సో వీ హ్యాడ్ అ క్విక్ స్టాప్ ఎట్ లస్సీవాలా. అపారెంట్లీ ఇది చాలా ఫేమస్ ప్లేస్. సో వీ టుక్ అ లస్సీ అండ్ వీ హ్యాడ్ ఇట్. అండ్ ఐ ఆనెస్ట్లీ ఫెల్ట్ ఇట్ వాస్ లిటిల్ బిట్ ఓవర్ రేటెడ్. ఫుడ్ అండ్ ఆల్ నేను ఇంకొక వ్లాగ్లో కవర్ చేస్తాను. కార్ పార్కింగ్ కొంచెం ఇబ్బంది ఇక్కడ. సో కార్ను ఒక దగ్గర పార్క్ చేసి తుక్ తీసుకొని, ద వెరీ ఫేమస్ తుక్ అంటే బేసికలీ ఈ రిక్షా అనుకోవచ్చు. వీ వెంట్ టు హవా మహల్ స్ట్రైట్ అవే. సో హవా మహల్ నేనైతే సజెస్ట్ చేసేది, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు యూ కెన్ టేక్ అ టూర్ గైడ్ టు అండర్స్టాండ్. ఎక్కువ డిమాండ్ చేస్తే ఇవ్వదు. ఐ థింక్ 200 or 250 ఈజ్ ద జెన్యూన్ ప్రైస్ అండ్ కామన్ ప్రైస్. అంటే రిజిస్టర్డ్ టూర్ గైడ్స్ ఉంటారు కదా, దట్స్ వాట్ దే టేక్. అండ్ ఇఫ్ మీరు చాలా మంది ఉన్న ఐ డోంట్ నో, దే మైట్ చార్జ్ సంథింగ్ ఎల్స్, బట్ దట్స్ హౌ మచ్ దే చార్జ్. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వాకింగ్ ఉంటుంది హవా మహల్లో అని. ఎస్పెషల్లీ మెట్లెక్కి అప్పెక్కి చాలా ఉంటుంది. సో పెద్దవాళ్ళతో వెళ్ళడం కొంచెం కష్టం అని నాకు అనిపించింది. దిస్ యూ కెన్ సీ ఇస్ ఆంబర్ ఫోర్ట్. మనకి ఇక్కడ హవా మహల్లోంచి కనిపిస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్స్ వెన్ యూ విజిట్ జైపూర్. మీరు అక్కడ నుంచి ఇంకా సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. మీరు నహార్గర్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో పెట్టా, Day 1 వ్లాగ్, అందులో చూడొచ్చు. ఫుల్ సిటీ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక వ్యూ అనమాట. టాప్ ఆఫ్ హవా మహల్. ఇంకా అక్కడ కూడా ఉంది కొంచెం టాప్ ఎక్కడానికి. నాకు ఐఎమ్ వెరీ స్కైడ్ ఆఫ్ హైట్స్. సో బ్యూటిఫుల్, సో వర్త్ ఇట్. ఒకసారి వ్యూ చూపిస్తారు చూడండి మీరు కూడా. చాలా గోల్ ఉంటుంది బికాస్ హవా మహల్ ఈజ్ లైక్ సెంటర్ అనమాట. అండ్ అక్కడ షాపింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దట్స్ వాట్, మీరు హవా మహల్ వెళ్తే ఖచ్చితంగా ఎదురుగుండా ఉన్న 2 streets, బాపు బజార్, జవారీ బజార్, 2 మీరు చెక్అవుట్ చేయండి. ఇట్స్ లైక్ స్ట్రీట్ షాపింగ్ అనమాట, లైక్ మస్ట్ విజిట్ స్ట్రీట్ షాపింగ్. యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ కలెక్షన్. బట్ 2 things టు కీప్ ఇన్ మైండ్ ఏంటంటే, ఒకటి వెరీ ఇంపార్టెంట్, బార్గెనింగ్. వాళ్ళు చాలా ఓవర్ రేటెడ్ ప్రైస్ చెప్తారు. సో సెకండ్ వచ్చి చాలా ఈజీగా మోసపోతారు. పీపుల్ విల్ రీడైరెక్ట్ యూ టు డిఫరెంట్ ప్లేసెస్. అన్ని అథెంటిక్గా ఉండవు అండ్ నకిలీ స్టఫ్ కూడా రావచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఇస్ ద పీక్ వ్యూ ఫ్రమ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ హవా మహల్. నాకు హైట్స్ అంటే కొంచెం భయం వేసింది, బట్ ఇట్ ఇస్ రియలీ వెరీ బ్యూటిఫుల్. సో హవా మహల్ అయిపోగానే నెక్స్ట్ వీ హెడెడ్ అవుట్ టు షాపింగ్. ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ పార్ట్. హవా మహల్ స్ట్రీట్ షాపింగ్ నెక్స్ట్ డే పెట్టుకుందాం అనుకున్నాము. యూ విల్ సీ ద స్టోరీ ఇన్ ద లేటర్ పార్ట్. సో మేము వెళ్ళిపోయింది మహారాణి మార్కెట్ అనమాట. దిస్ ఇస్ అ వెరీ అథెంటిక్ మార్కెట్ మెయింటైన్ బై ద ట్రస్ట్. సో అన్నీ మీకు
జెన్యూన్ ప్రొడక్ట్స్ వస్తాయి, మోసం ఏమి ఉండదు. నిజంగానే మేము తీసుకున్నాం, అన్ని క్వాలిటీ బాగానే ఉండే ఎక్సెప్ట్ ఆ టైలర్ స్టిచ్చింగ్. ఇక్కడ కెమెరాస్ అసలు అలౌడ్ లేదు. బట్ నైట్ 11 అయింది నేను అక్కడ నుంచి బయటికి రావడానికి. ఫుల్ గా షాపింగ్ చేశాను. పెద్ద చిల్లు పడింది ఆ రోజు పాకెట్ కి. నా రీసెంట్ జైపూర్ హాల్ విత్ క్లోదింగ్ అండ్ బెడ్డింగ్ అన్ని ఇక్కడే తీసుకున్నవే నేను. మీరు చూడకపోయి ఉంటే అది లింక్ చేస్తాము, చెక్అౌట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము లంచ్ కూడా చేయలేదు, నైట్ అయిపోయిందని చెప్పా కదా. సో వీ వెంట్ టు ద ఫేమస్ రావత్ మిస్టాన్ బండర్. ఇక్కడ ఏమేమి తిన్నాను ఏంటి అని చెప్పి నేను సెపరేట్ గా వీడియోలో పెట్టాను. సో నా రికమెండేషన్స్ అండ్ మస్ట్ ఐటమ్స్ ఇన్ జైపూర్ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తున్నాయి, చెక్అౌట్ చేయండి. లాంగ్ డే గైస్. నైట్ 12:30 అయింది. బేసిక్గా మేము రావత్లో డిన్నర్ చేసిన తర్వాత సడన్గా వి జస్ట్ థాట్ సవాయ్ మాదాపూర్ వెళ్దామని చెప్పి. బేసిక్గా రంథంబోర్లో గణేష్ టెంపుల్ ఉంది ఒకటి. మేము డ్యూ టు సమ్ రీజన్స్ గణేష్ టెంపుల్కి వెళ్దామని. సో జస్ట్ ఆ టెంపుల్ కోసం. రంథంబోర్ అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్ ట్రిప్ అనమాట. అక్కడ ఇంకా వైల్డ్ లైఫ్ అదంతా ఉంటుంది. అది ఇప్పుడు కరెంట్లీ ఓపెన్ కూడా లేదు, సో దానికి వెళ్ళడం కుదరదు. బట్ జస్ట్ టెంపుల్ విజిట్ చేయడం కోసం ఇప్పుడు వెళ్తున్నాము. సో మార్నింగ్ లేచి తొందరగా బయలుదేరి వెళ్తే మళ్ళీ లేట్ అయిపోతుంది. అంటే వీఆర్ నాట్ షూర్ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ ఆర్ నాట్. అంటే రేపే ఫ్లైట్ ఉంది, మరి రిటర్న్ ఫ్లైట్. వెళ్ళి వచ్చి ఇంకా వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ లిటిల్ మోర్ థింగ్స్ ఇన్ జైపూర్. సో అవన్నీ అవ్వవి అని చెప్పి వీ థాట్ ఇప్పుడే నైట్ వెళ్ళిపోయి ఇంకెలాగో జైపూర్లో హోటల్ చెక్అవుట్ చేసి వేరే హోటల్ మేము బుక్ చేసుకోలేదు. సో అక్కడే స్టే చేద్దాము. స్టే చేసి పొద్దునే తొందరగా ఫినిష్ చేసుకొని రిటర్న్ అయిపోతే వీ కెన్ ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్ జైపూర్ అని అనుకున్నాం. సో యా దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు 12:30 అయింది. ఐ థింక్ 1:15 కల్లా వీ విల్ రీచ్ సవాయ్ మాదాపూర్. అక్కడ నుంచి ఐ థింక్ 7-8 kilometers ఉంది టెంపుల్. సో వీల్ జస్ట్ గో దేర్ అండ్ రేపంతా ఫినిష్ చేసుకొని తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఇవాళకి అయితే ఇంతే, ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ ఆన్ ద వే. వీల్ రీచ్ అయిన తర్వాత రేపు మార్నింగ్ ఐ విల్ షో యూ ద టెంపుల్ అండ్ ఎవ్రీథింగ్. యా, అలా ధైర్యంగా సడన్గా అనుకొని వెళ్ళిపోయాము. ఆ రోజు రాత్రి వెళ్ళేసరికి 2 అయింది. చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండే బేసిక్గా ఆ టెంపుల్ విజిట్ చేయడానికి. దట్ టు వితౌట్ రీసెర్చ్ బయలుదేరాము. టూరిస్ట్ డెస్టినేషనే కదా, ఈజీగా రూమ్స్ దొరికేస్తే అక్కడికి వెళ్ళి ఏదో 1 night కదా మేనేజ్ చేయొచ్చు అనుకున్నాము. నైట్ 2 అయింది. అక్కడ రూమ్స్ దొరికాయి, కానీ కొంచెం డిస్క్రైబ్ చేయడం కూడా కష్టము. అసలు మనమైతే ఉండలేము, అలా ఉండే. చాలా వెతగ్గా వీ గాట్ 1 average రూమ్. వీ హ్యావ్ సెటిల్డ్ ఫర్ ఇట్. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా రంథంబోర్ వెళ్తుంటే ముందే ప్లాన్ చేసుకుని మంచి రిసార్ట్ బుక్ చేసుకోండి. గుడ్ మార్నింగ్, Day 4 టుడే. మేము ఇక్కడ రంథంబోర్లో ఉన్నాం రాత్రి చెప్పినట్టు. సో వీ కేమ్ టు రంథంబోర్ అండ్ రాత్రి వీ కుడెంట్ ఫైండ్ అ గుడ్ రిసార్ట్. సో చాలా కొంచెం బంపీ రోడ్ ఉంది కాబట్టి ఎక్కువ షేక్స్ వస్తాయి. సో రాత్రి వీ కుడెంట్ ఫైండ్ అ రిసార్ట్ కాబట్టి మేము ఇక వెతికి వీ సెటిల్డ్ ఫర్ 1 room అండ్ ఇట్ వాజ్ ఓకే. బట్ ఆల్రెడీ నైట్ 1-2 అవుతుంది. మార్నింగే 6కి లేసి వెళ్ళిపోతాం కదా అని అనుకున్నాం. సో మార్నింగ్ 7:45కి మేము బయలుదేరిపోయాము. ఆల్రెడీ ఇప్పుడే బయలుదేరాం. సో వీ గోయింగ్ టు రంథంబోర్ గణేష్ టెంపుల్. సో అంతా కష్టపడి వెళ్తే అక్కడికి వెళ్ళి షాక్ తగిలింది ఏంటంటే గణేష్ టెంపుల్ క్లోజ్ ఉందని అన్నారు. కొంతమంది క్లోజ్ ఉందన్నారు, కొంతమంది ఏమో ఓపెనే ఉంది, రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి, వెళ్ళడం కష్టం అని అన్నారు. సో దెర్ వాజ్ నో ప్రాపర్ ఇన్ఫర్మేషన్. అదేదో అక్కడికి వెళ్ళి చూసుకుందామని స్టార్ట్ అయిపోయాం మేము. దిస్ ఈస్ ఆల్ ద రంథంబోర్ నేషనల్ పార్క్ అనమాట. యాక్చువల్లీ మాకు రంథంబోర్ నేషనల్ పార్క్ కూడా ఇనీషియల్గా అనుకున్న ట్రిప్ ఐటనరీలో ఉండే, బట్ దెన్ లేటర్ వీ డ్రాప్ బికాస్ చాలా వర్షాలు పడడం వల్ల స్పాటింగ్ ఉండకపోవచ్చు అని. దిస్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ టైగర్ స్పాటింగ్ ఎస్పెషల్లీ. సో ఈ వర్షాకాలంలో ఎప్పుడు లేనని వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా రోడ్ వర్క్స్ అవన్నీ నడుస్తున్నాయని చెప్పి ఆపారు. అండ్ నిజంగానే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే గణేష్ టెంపుల్ దగ్గర రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి, టెంపుల్ క్లోజ్ ఉంది, టెంపుల్ పైన కూడా వర్క్స్ నడుస్తున్నాయి అని చెప్పారనమాట. ఇదేంటి ఇంత దూరం వచ్చాక ఇలా చెప్తున్నారా అని అనుకున్నాము. అండ్ మన ఓన్ వెహికల్ లేకపోతే నిజంగా చాలా కష్టమయ్యేది. ఓన్ వెహికల్ ఉంది కాబట్టి సరే వెళ్ళండి, గో ట్రై యువర్ లక్ అని అన్నారు. సరే అని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాక ఇంకా పెద్ద షాక్ ఏంటంటే దిస్ ఇస్ ద ఫోర్ట్ అనమాట, రంథంబోర్ ఫోర్ట్. ఈ ఫోర్ట్ అంతా ఎక్కిన తర్వాత పైన ఎక్కడో గణేష్ టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్కి వెళ్ళాలంటే మ్యాండేటరీ నడుచుకుంటూనే వెళ్ళాలి, ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ ఫోర్ట్ అంతా యూ హ్యావ్ టు ట్రెక్ అండ్ యూ హ్యావ్ టు గో. ఇంకా ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అని. ఇంప్రాంప్టు ట్రావెల్స్ ఇంతే అండి, ఒక్కసారి బాగుంటాయి, బాగా అనిపిస్తాయి, కానీ అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద షాకులు కూడా ఇస్తుంటాయి. వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో ద గ్రాస్ ఇస్ నాట్ ఆల్వేస్ గ్రీనర్. మేము అనుకున్నాము అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే టెంపుల్ క్లోజ్ ఉంటుందేమో, జస్ట్ అలా 5 minutes ఓపెన్ చేస్తారు, దండం పెడతారు అనుకున్నాం. బట్ దట్ వాస్ నాట్ ద సినారియో. ఇప్పుడు ఇదంతా ట్రెక్కింగ్ చేసిన తర్వాత టెంపుల్ ఉంటుందో లేదో అని తెలియదు, అంత రిస్క్ తీసుకోలేం కదా అని అనిపించింది. సో ఇంకా నెవర్త్లెస్ వీ స్టార్టెడ్. అప్పుడు అనుకున్నాం దేవుడా ఏంటి ఇన్ని తిప్పలు పెడుతున్నావు లైక్ దర్శనం ఇవ్వడానికి అని చెప్పి. అండ్ ఇదే కాదు, ఈ రోజు మాకు చాలా లైక్ ఇట్ వాస్ వెరీ హార్ష్ ఆన్ us. డే అంతా ఇలాగే అయింది. యూ విల్ సీ. ఐ వాంటెడ్ టు పుట్ దిస్ అవుట్ బికాజ్ అన్ని డేస్ గ్రీన్గా ఉండవు, అన్ని డేస్ సూపర్ కలర్ఫుల్గా ఉండవు, ఇలాంటి రఫ్ డేస్ కూడా ఉంటాయి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో ద రియాలిటీ. సో ఎక్కుతుంటే ఫుల్ కోతులు ఉన్నాయన్నమాట. అండ్ లక్కీగా ఏంటంటే అక్కడ టెంపుల్ పూజారి రిలేటెడ్ అంటే టెంపుల్లో పనిచేసే ఆయన మాతో పాటు ఎక్కుతున్నాను అనమాట. హీ ఆల్సో వాంట్స్ టు గో. ఆయన చెప్పారనమాట
అనమాట. 9 o'clockకి హారతి ఇస్తారు, అప్పుడు 5 minutes ఓపెన్ చేస్తారు. సో మీ టార్గెట్ ఇప్పుడు 9 వరకు రీచ్ అవ్వాలి అని చెప్పి. మళ్ళీ ఇదేం షాక్ అనుకున్నా నేనైతే. ఇది చూసారు కదా ఎప్పుడు స్టార్ట్ అయ్యాము, 7:45కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళి ఇంకా ట్రెక్ స్టార్ట్ చేసరికి ఆల్మోస్ట్ 8:20 8:30 అయ్యింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇంత షార్ట్ టైంలో ఎక్కాలా అనిపించింది. వాళ్ళంతా రోజు వెళ్తూనే ఉంటారు, వాళ్ళు కూడా మాతోనే వచ్చారు, బట్ దే క్లైంబ్ ఎవ్రీ డే. మాకు ఇదే ఫస్ట్ టైం అండ్ దిస్ వాజ్ ద హార్డెస్ట్ ట్రెక్ నేను ఇప్పటి వరకు చేసిన వాటిల్లో. ఆ ఫోర్ట్ కూడా ఇట్ వాస్ టూ హ్యూజ్, మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అసలు. ఇంకా ఎలా చేసా ఏం చేసా అని అడగొద్దు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఫైనలీ ఐ మేనేజ్ టు గో దేర్ బై 9 o'clock. ఆల్మోస్ట్ 8:55 8:58 వరకు దగ్గర వరకు వెళ్ళాను. ఐ జస్ట్ థాట్ ఆఫ్ సిట్టింగ్ అండ్ అక్కడ టైం చూస్తే బెల్స్ రింగ్ అవుతున్నాయి అనమాట. ఇంకా అక్కడ నుంచి ఉరుక్కుంటూ వెళ్ళాలి లిటరల్లీ. ఫైనల్లీ అప్పుడే ఓపెన్ చేశారు టెంపుల్. ఒక 5-10 minutesకి ఓపెన్ చేసి హారతి ఇచ్చి ప్రసాదం పంచారనమాట. కరెక్ట్గా అదే మినిట్, ఆ 5-10 minutes దేవుడి ముందు చక్కగా దండం పెట్టుకున్నాం. ఐ జస్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ తిప్పలన్నీ వర్తిటర్ అనిపించింది. నేనైతే ఈ దర్శనాన్ని ఎప్పటికీ మర్చిపోను కావచ్చు. ఒక 5 minutes లేట్ అయినా కూడా ఇదంతా అవ్వకపోయేది. చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ అండ్ ఫుల్ వర్క్స్ నడుస్తున్నాయి అనమాట. 5 minutes కోసం ఓపెన్ చేశారు అంతే. చాలా దూరం నుంచి వచ్చాము, ఇంకో 5 minutes ఉంచండి అన్నా కూడా ఉంచలేదన్నమాట, అలా అయింది. సో ప్రసాదం తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. అండ్ తర్వాత చాలా కోతులు ఉన్నాయి, వాటికి కొంచెం ఏదో పెట్టేసి అండ్ వీ స్టార్టెడ్ బ్యాక్ బికాస్ మేము మళ్ళీ జైపూర్ వెళ్ళాలి. ఇవాళ ఫ్లైట్ అది కూడా ఉంది మాకు. సో రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ జైన్ టెంపుల్ ఉంది అండ్ సమ్ వెరీ ఆస్పీషియస్ డే వాళ్ళది. సో అది విజిట్ చేయడానికి, ఆ టెంపుల్ కొండ ఎక్కడానికి చాలా వందల మంది వస్తుండే నేను రిటర్న్ వస్తున్నప్పుడు. మేము తొందరగా వచ్చేసాము. అండ్ దిస్ ఇస్ ద టెంపుల్ విచ్ ఐ వాస్ టెల్లింగ్, ద జైన్ టెంపుల్. నేను జైన్ టెంపుల్ విజిట్ చేయడం అదే ఫస్ట్ టైం. సో వెళ్ళి దండం పెట్టుకొని వీఆర్ కమింగ్ బ్యాక్. ఇంకా రిటర్న్ కూడా తొందరగా ఎక్కడ ఆగకుండా రావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు నేనైతే లేవని కూడా ఆ టైంకి. దేవుడా నేను పొద్దున్నే ఇంత కష్టపడ్డానా అనిపించింది నాకైతే. దానికి తోడు ఎండ కూడా చుక్కలు చూపించింది ఆ రోజు. పొద్దున్నే చూడండి ఎంత ఎండ ఉందో, మీకే అర్థం అవ్వాలి అసలు. సో దిగగానే ఇంకా రెస్ట్ లేదు, అర్జెంట్గా మనం జైపూర్ వెళ్ళాలి. సో జైపూర్ స్టార్ట్ అయిపోయాం. సో ఫోర్ట్కి వెళ్ళాము, రణథంబోర్ ఫోర్ట్కి వెళ్ళి గణేష్ మందిర్కి వెళ్ళి వచ్చాము. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ, లైక్ ఇట్స్ లైక్ అ ప్రాపర్ ట్రెక్ అనమాట. నీకు వేరే మీన్స్ ఏమీ ఉండవు, లైక్ నీకు కుదరపోయినా ఎక్కితే ఎక్కాలి, లేకపోతే యూ హ్యావ్ టు జస్ట్ స్టే డౌన్ అంతే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, లైక్ ఇంకెవరైనా తీసుకెళ్ళడం అలా ఏం లేదు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ట్రెక్. మస్తు కొంచెం కష్టమో నష్టమో ఇట్లా ఎక్కేసినాం, బాగానే మేనేజ్ చేసినాం. బట్ దర్శనం అయింది 9 o'clockకి. యాక్చువల్లీ క్లోజ్డ్ ఉండే, బట్ 9 o'clockకి హారతి ఇచ్చారు. సో హారతికి ఓపెన్ చేశారనమాట. 5 minutesకి కరెక్ట్గా షార్ప్గా అక్కడ ఉన్నాము. ఇట్స్ వెరీ లైక్ వీ ఫీల్ వెరీ లక్కీ అండ్ చాలా మంచిగా అనిపించింది. చాలా పీస్ఫుల్ ఉండే అక్కడ. ఇంకా చాలా టెంపుల్స్ ఉండే, చాలా అన్ని దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే గోయింగ్ బ్యాక్ టు జైపూర్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మీల్. 11 అయింది, ఇప్పుడే బయలుదేరినాం. 2 అవుతుంది ఈజీగా. అంటే 4కి మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి. మా దగ్గర పాటరీ ఉంది, ఫస్ట్ దాన్ని ఫిగర్ అవుట్ చేయాలి ఎలా తీసుకెళ్ళాలి అని. ఇట్స్ గోనా బి యా, ఇక్కడ నుంచి అంతా ఇట్స్ గోనా బి క్రేజీ. అనుకున్న దానికన్నా చాలా క్రేజీగా జరిగింది. జైపూర్ రిటర్న్ వచ్చిన తర్వాత మేము కావాల్సిన ఫుడ్, ప్యాజ్ కచోరీ వేసుకెళ్ళి కొంచెం ప్యాక్ చేయించుకొని హైదరాబాద్కి. అండ్ ఆల్సో మాకు క్రాకరీ ఉంది కదా, క్రాకరీ అంతా ప్యాక్ చేసుకొని హవా మహల్ దగ్గర కూడా కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేద్దామని ప్లాన్ యాక్చువల్లీ. అండ్ వీ లిటరలీ సర్వైవ్డ్ వితౌట్ ఎనీ ఫుడ్ ఆ రోజు. అక్కడ తినే ఆ మలాయి టేస్ట్ చేయడం అండ్ పానీపూరి తినడం తప్ప ఏం తినలే. ప్రాపర్ మీల్ హైదరాబాద్ వచ్చాకే చేసామన్నమాట. సో హవా మహల్ దగ్గర షాపింగ్ చేద్దామని వెళ్తే కార్ పార్క్ చేసుకోవడానికి కుదరదు. సో పార్కింగ్ ముందు పెట్టుకొని వస్తామంటే షాప్ అన్నాడు పెట్టుకోండి, పోలీస్ వస్తే నేను చెప్తాను, వీళ్ళు మేనేజ్ అని అన్నాడు. సో ముందు పెట్టి లోపలికి వెళ్ళేసరికి పోలీస్ వచ్చి మా వెహికల్ని టోయింగ్ చేశాడనమాట. సో అది ఒక పెద్ద రచ్చ అయింది. సో జైపూర్కి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ పోలీస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఐ విల్ కవర్ దిస్ ఇన్ మై థింగ్స్ టు నో బిఫోర్ గోయింగ్ టు జైపూర్ వీడియోలో, అది నెక్స్ట్ వస్తుంది. అండ్ సిటీ ప్యాలెస్కి వెళ్దాం అనుకున్నాము. ఎంట్రీ ఫీ 500 ఉంది, బట్ టైం లేదనమాట, దానికి జస్టిఫై చేయలేము. మేము వెళ్ళి ప్రాపర్గా 4 photos కూడా తీసుకోలేము అనుకున్నాం. బేసికలీ డిస్టర్బ్డ్ కూడా ఉండే ట్రాఫిక్ పోలీస్తో అయిన డిస్టర్బెన్స్ వల్ల. అండ్ సో ఇక్కడ కొన్ని సోవెనీర్స్ కలెక్ట్ చేసుకున్నాము. తర్వాత బాపు బజార్ వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ షాప్ వెతుక్కొని ప్లాస్టిక్ ఫిల్మ్ తీసుకొని వచ్చి బబుల్ ర్యాప్స్, మళ్ళీ మా క్రాకరీ అన్నిటికీ తీసుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ రెస్టారెంట్ ఉండే ఆపోజిట్లో, అక్కడ కాటన్ తీసుకొని అన్నిటికీ ప్లాస్టిక్ ర్యాప్ చేసి మళ్ళీ అక్కడ ప్యాక్ చేసుకొని వీ వెంట్ టు ద ఎయిర్పోర్ట్. అక్కడ మళ్ళీ ఫ్రెజైల్ వేయించుకొని మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసి అదంతా తలకాయ నొప్పి అయ్యి లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసి తీరా తెలిసింది ఏంటంటే ఫ్లైట్ డిలే అని చెప్పి. సో ఫుడ్ లేదు, అలాగే ఫ్లైట్ కోసం వెయిట్ చేసామన్నమాట. ఇంత క్యావోస్ జరగడం వల్ల మీకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద డేలో ఎక్కువ ఫుటేజ్ కనిపించదు. మేము కార్ రెంటల్ తీసుకున్న ఆయన కూడా కొంచెం కోఆపరేటివ్ ఉండే అండ్ చాలా మంచి ఆయన ఉండే అనమాట. ఆయన కూడా మా క్లాస్లో
లాస్ట్లో చాలా హెల్ప్ చేశారు. సో రిటర్న్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి అలా కొంచెం కార్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఫుటేజ్ తీసుకున్నాం అనమాట. ఇదంతా వీడియో ఎడిట్ చేసినప్పుడు రియలైజ్ అయ్యాను, ఈ ట్రిప్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్లే కాదు, లాస్ట్ డేలో జరిగిన ఇంత క్యాఓస్ వల్ల నేను చాలా విషయాలు రియలైజ్ అయ్యా. ఐ విష్ ఐ న్యూ దోస్ థింగ్స్ బిఫోర్ ట్రావెలింగ్ టు జైపూర్. సో అందుకోసమే ఆ విషయాలన్నీ నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నా, సెపరేట్ వీడియోలో. ఐ విల్ డూ దట్ సూన్. మీరేమంటారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో దాట్ వాజ్ మై వ్లాగ్ గైస్. చూసారు కదా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్, ఎస్పెషలీ ద లాస్ట్ డే ఎంత క్యావోటిక్ గా జరిగిందో. అసలు ప్రాపర్ ఫుడ్ మేము హైదరాబాద్ వచ్చాక తిన్నాం అనమాట. ఆ రోజు నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11-11:30 అయిపోయింది. లిటరల్ రాగానే కింద పార్కింగ్ నుంచి కార్ తీసుకొని వెళ్ళి ఒక ప్రాపర్ మండి తిందాం, అసలు పొద్దు నుంచి ఏం తినలేదని చెప్పి తిన్నాం అనమాట. సో దట్ అట్లా అయిందనమాట. అండ్ చెప్పా కదా నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఐ జస్ట్ థాట్ లైక్ ఐ ఫిగర్డ్ అవుట్, ఎస్పెషలీ వీడియో చేస్తున్నప్పుడు ఐ ఫిగర్డ్ అవుట్ లైక్ థింగ్స్ టు నో వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. అది అండ్ ఆల్సో ద ఫుడ్ ప్లేసెస్ అండ్ recommendations, those are the 2 videos which will be coming up next. And I hope you really enjoyed watching this video. If you did, then don't forget to hit that like button, and also don't forget to subscribe to my channel. Do share it with your friends also who are planning to travel to Jaipur. Thank you so much for watching till now, and see you in my next one. Okay, thanks, bye.